ఓకే సో ఎస్ టీమ్ మెంబర్స్ రెడీగా ఉన్నారు Q&A మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి. ఎస్ సార్. వన్ సెకండ్ సార్, సైలెన్స్ ఎవ్రీబడి. మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్లీజ్ లెట్స్ రెస్పెక్ట్ దెమ్ అండ్ లెట్స్ బీ క్వైట్, ఓకేనా గైస్? ఒక 10 minutes. హలో, హాయ్ నిఖిల్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఈవినింగ్ అండి, ఫైన్, హౌ ఆర్ యూ? ద ట్రైలర్ వాస్ వెరీ సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా ఇంటెన్సిటీ అండ్ బోత్ చందు గారు మీకు కూడా, అండ్ ద ట్రైలర్ కట్ వాస్ మేడ్ సూపర్బ్. సి ఫస్ట్ థింగ్, కార్తికేయ 2014లో వచ్చింది. సో చందు గారికి ఈ క్వశ్చన్, వైల్ మేకింగ్ దట్ మూవీ ఇట్ సెల్ఫ్ యూ హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ మేకింగ్ ఏ సీక్వెల్ అండి? లేదండి. ఓకే, అప్పుడు లేదు. ఆ తర్వాత 2 years తర్వాత ఎప్పుడో జరుగుతున్నప్పుడు కొంచెం ద్వారక గురించి దాని గురించి కొంచెం గట్టిగా చదువుతున్నప్పుడు ఇద్దరం అనుకుని దీనికి చెప్పిన తర్వాత దీనికి ఒకసారి చెప్పానండి. సో అలాగా దీన్ని కార్తికేయ 2 కింద అండ్ డాక్టర్ కార్తికేయ ఏదైతే ఉందో ఇది ఇంకొక సెకండ్ అడ్వెంచర్ కింద ప్లాన్ చేసామండి. అండ్ నిఖిల్ గారు సార్ చెప్పండి సార్. And how excited you about when you came to know when Kartikeya sequel is going to happen? సార్ అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్స్ టు ప్లే అంటే ఎవ్రీ యాక్టర్కి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా నాకు మహేష్ బాబు గారిని చూస్తే పోకిరి సినిమాలో మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమాలో ఓకే నేను చెప్తాను చెప్పనండి. సో ఖుషి సినిమాలో నా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అంటే అందరికీ ఇష్టం అండి. సేమ్ వే ఇప్పుడు మన ప్రభాస్ గారిని చూసిన బాహుబలి కానీ సో అలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ యాక్టర్ ఒక ఫేవరెట్ రోల్ చూడాలని ఉంటుంది. నాకు చాలామంది చెప్పింది అంటే కార్తికేయ సినిమాలో నువ్వు ఏదైతే రోల్ చేసావో నువ్వు మళ్ళీ చేయాలి, దట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్, దట్ ఈస్ యువర్ బెస్ట్ మూవీ అని చెప్పి చాలామంది అన్నారు. నాకు పర్సనల్గా యాక్టర్గా ఫస్ట్ పార్ట్ చాలా ఇష్టం. నేను అనుకున్నాను మళ్ళీ ఆ సెట్లోకి వెళ్తే బాగుండు, మళ్ళీ ఆ సినిమా చేస్తే బాగుండు అనిపించింది. అండ్ చందుబాయ్ కేమ్ విత్ దట్ స్టోరీ అండ్ ఐ వాస్ సో హ్యాపీ. ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటూ ఇట్స్ మై ఫేవరెట్ రోల్ అండ్ ఐమ్ హ్యాపీ టు డూ ద సీక్వెల్ ఫర్ దిస్. చందు గారు, Kartikeya 1 was a massive superb hit, and what would be this Kartikeya 2 at what level అండి? అండ్ ఫ్యాన్స్కి నిఖిల్ గారి ఫ్యాన్స్ కానీ ఓవరాల్ జనరల్ ఆడియన్స్కి హౌ ఎగ్జైటెడ్ ఇట్ విల్ బి అండ్ వాట్ లెవెల్? అంటే చెప్పాలంటే ట్రైలర్ చూస్తే అర్థమైంది వేరే లెవెల్ అని మాటల్లో. అవునండి. అంటే ఇప్పుడు కార్తికేయ చందు మామూలుగానే బ్లాంక్ అయిపోతుంటే మన జనాలను చూసి మీరు ఇలా అడిగితే ఇంకా నేను మాట్లాడలేనండి ప్లీజ్. అయితే అంటే కాదు ఇది ఇన్ని లాంగ్వేజెస్లో ప్లాన్ చేస్తారా చెప్పండి. అయ్యా ఓకే. అంటే సీరియస్లీ అంటే ఏదైతే స్టోరీ అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో దానికి మాత్రం చాలా సిన్సియర్గా స్టిక్ అయ్యి, యాజ్ ఎ సెడ్ బిఫోర్, అదొక అడ్వెంచర్ అయితే ఇదొక అడ్వెంచర్ అండి. సేమ్ లెవెల్లో ఉంటుంది. 6 years తర్వాత వస్తుంది సీక్వెల్ వస్తుంది అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకునే అదొక లెవెల్లోనే స్క్రిప్ట్ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ ప్లాన్ చేసామండి. అంటే ఇంత లెవెల్లో రావడానికి మీరు ఇంత టైం తీసుకున్నారా? అంటే యూట్యూబ్ 2 లాంగ్ టైం కదా, 6 years అంటే. కాదండి, టైం తీసుకోలేదు, టైం వచ్చిందండి, అంత టైం పట్టింది యాక్చువల్లీ. గ్యాప్ రాలేదు, గ్యాప్ వచ్చిందన్నట. యా ఎగ్జాక్ట్లీ. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో ఇందులో ఆ వైట్ డెజర్ట్ ఒకటి ఉందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, 2020 మార్చ్లో రెక్కీకి వెళ్ళామండి, 2021 మార్చ్లో షూటింగ్ చేసామండి, 2022 మార్చ్లో చిన్న ప్యాచ్ వర్క్ చేసామండి. అంత గ్యాప్ వచ్చిందండి. ఓకే, అనుపమ గారు. So you have a lot fan base. Okay, and when Chandu Modetti narrated the script of sequel of Kartikeya 2, Kartikeya క్వశ్చన్ వినిపించట్లేదు, ప్లీజ్ మాట్లాడిన తర్వాత. యా చందు మోండేటి గారు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అండ్ హౌ ఎగ్జైటెడ్ యు ఆర్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ సీక్వెల్ 2 అండ్ వాట్ మేక్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్? సో చందు గారు నాకు ఆల్రెడీ తెలుసు, బికాస్ నేను చందు గారు కలిసి ప్రేమం ఫిల్మ్ చేశాను. సో ఐ లైక్ హిమ్. ఐ మీన్ అప్పటి నుంచి అది ఒక వేరే కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ ఫిల్మ్. కానీ ఇది వచ్చి చెప్పినప్పుడు నాకు ఆ కథ చాలా నచ్చింది. అంటే నేను ఇప్పుడు ఎక్కువ దాని గురించి చెప్పలేను, మీకు అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే చిన్న పిల్లలకి 5-year-old కిడ్ నుంచి
లైక్ ఒక గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఆ రేంజ్ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది కదా. సో I think the story was the main reason to become part of Kartikeya, and first part kuda నాకు చాలా ఇష్టం Kartikeya 1. So and it's an amazing team and Nikhil garu to like I'm doing 18 pages and both the films. So Kartikeya, I mean Karthik Anna and Chandu garu, Harsha garu, so all of them have been working together. Harsha garu fans, paid fans కాదు కదా. ఇగో మా ప్రతిదానికి ఏరిస్తే అలా పెయిడ్ ఫ్యాన్స్ అనుకుంటారా, మనం జెన్యూన్ ఆగండి. అంతే అండి. థ్యాంక్ యూ. చందు గారు, ఇది గుజరాత్ షెడ్యూల్కి వెళ్ళారు, ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్కి ముందు. అవును. సో అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఇట్ వాజ్ మామూలుగానే జర్నీ. ఆ జర్నీ గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడతానని చెప్పాడు కదా హర్ష. అలాగే సో అంటే ఆ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఇట్ వాజ్ సో టఫ్. బట్ ఆల్కహాల్ బ్యాన్ అండి. బట్ ఏంటి అంటే చాలా చాలా కష్టం అండి. బట్ రెండు కారణాల వల్ల చాలా ఈజీగా తీసాం. ఒకటి మా ప్రొడ్యూసర్, మా ప్రొడక్షన్ హౌసెస్, 2 మా కాస్టింగ్. సార్ విశ్వప్రసాద్ గారు, రీసెంట్గా పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ చేశారు. అంటే అవుట్పుట్ చూశాక అలా థాట్ వచ్చిందా, లేదంటే ముందు నుంచి ప్లాన్ ఉందా? లేదండి, ప్లానింగ్ నుంచే వెళ్ళానండి. ఆ స్టోరీ విన్నప్పటి నుంచి అది పాన్ ఇండియా మూవీ అన్నది క్లారిటీ ఉంది. రాజేష్ గారు, నాకు తెలిసి ఆ పాన్ ఇండియా వర్డ్ వాడకండి. మేము ఏమవుతామంటే ఈ సినిమా, బికాస్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐమ్ టేకింగ్ ద ఆపర్చునిటీ సార్ టు ఆన్సర్ మీ క్వశ్చన్. ఈజ్ అ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ అండి. అంటే ఈ సినిమా మనం చూస్తే మన ఇండియన్ కల్చర్ గురించి, మన ఇండియన్ హెరిటేజ్ గురించి మాట్లాడుతూ చేసిన సినిమా ఇది. అండ్ మన కల్చర్ ఎంత గొప్పదో మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ రిలీజన్ అట్లేదు, ప్రతి రిలీజన్, ప్రతి ఇండియన్, ప్రతి భారతదేశవాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్వపడే సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ ఈ సినిమాలో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ద హీరో అండి, కృష్ణుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. కృష్ణ భగవాన్, కృష్ణ తత్వం, లార్డ్ కృష్ణ గురించి ఈ సినిమా మాట్లాడుతూ తీసిన సినిమా ఇది. ఇది నేను ఎక్కువ చెప్పకూడదు, మా డైరెక్టర్ చంపేసేలా ఉన్నారు. బట్ ఐ వాంట్ టెల్ దట్ అందుకే ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమా అండి. ఇది హిందీలో చూడాలి, భాషకి అతీతం కాకుండా, ఒక ప్రేక్షకులు కాకుండా ప్రతి ప్రేక్షకుడు. ఎందుకంటే కృష్ణతత్వం మీకు తెలుసు, కృష్ణుడికి ఫ్యాన్స్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఉన్నారు. సో అందుకే మమ్మల్ని ఇస్కాన్ వాళ్ళు కూడా దే కాల్డ్ అస్ అండ్ దే ఇన్వైటెడ్ అస్. నెక్స్ట్ మేము హిందీ ట్రైలర్ ఏదైతే ఉందో మేము ఇక్కడ చూపించలేదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు బృందావన్ ఇన్ ఢిల్లీ అండ్ ఇస్కాన్ టెంపుల్లో మేము దాన్ని హిందీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సో ప్లీజ్ విష్ us luck. మన తెలుగు సినిమా అన్ని భాషల్లోకి వెళ్తుంది అంటే. సో థ్యాంక్ యూ. నిఖిల్ బ్రో, హాయ్. ఇక్కడ హాయ్ బాయ్, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఫస్ట్ కార్తికేయలోకి వచ్చేసి మీరు స్వాతి గారు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ సెకండ్ దాంట్లో ఇప్పుడు ఆమె ఏమైనా క్యామియో కానీ ఏమైనా అపీరెన్స్ కానీ ఏమైనా కనిపించే అవకాశం ఉందా? మీరు ఈ క్వశ్చన్ అడుగుతాను నాకు తెలుసు, ఇది నేను ఆన్సర్ చేయాలంటే మీరు సినిమా చూడాలి. మీకు అర్థమైందా? ఈ ఆన్సర్ కాదు, మీరు ఎందుకు సినిమాకి వస్తారో మళ్ళీ చెప్తే. స్వాతి గారు అంటే మీరు, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అ ట్రూ సీక్వెల్ అండి. ఈ సినిమాలో మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, సత్య ప్రవీణ్ రాలేకపోయారు, బట్ వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడైతే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ ఫస్ట్ పార్ట్లో, ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో 3 years తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, మధ్యలో ఏమేమి అచీవ్ చేశాడు, ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయబోతున్నాడు అన్నదే విషయం. స్వాతి గారు ఏంటి అన్నది మీరు 100% సినిమాలో చూసి మీరు తెలుసుకోండి. ఉంటారా ఉండరా అని అది నేను చెప్పండి, తెలిసి సినిమా చూడండి. చందు గారి క్వశ్చన్, యాక్చువల్లీ సీక్వెల్ అనగానే అందరూ సేమ్ టీమ్ని మళ్ళీ సేమ్ టెక్నీషియన్స్ని వాడదాం అనుకుంటారు కదా, మీరు ఎందుకు కొత్త టెక్నీషియన్స్కి వెళ్ళారు? సపరేట్ రీజన్ అయితే ఏం లేదండి. అంటే ఈ 5-6 years నుంచి ఏదైతే వేరే సినిమాలు చేస్తున్నప్పుడు ట్రావెల్ అవుతున్నామో ఇంకా అలా వెళ్ళటం ఇంకా సపరేట్ రీజన్ అయితే కార్తిక్ ఘట్టమనేని అంటే మేబీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆర్ఎల్స్ అలా. అంటే భైరవతో యాక్చువల్గా 3 years నుంచి వేరే మూవీకి ట్రావెల్ అవుతుందన్నమాట. సో అలా కంటిన్యూ చేసాం. స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. అనుపమ గారు హాయ్. జస్ట్ హాయ్ చెప్దాం అనుకున్నాను అంతే. జస్ట్ హాయ్ చెప్దాం, ఒక్క హాయ్కే. విశ్వ గారు, దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి పాన్ ఇండియా. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటే ప్రమోషన్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళడానికి, ఆడియన్స్కి వెళ్ళడానికి అన్ని లాంగ్వేజెస్లో ప్లానింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వేవ్స్. అండ్ వాట్ ఆర్ యువర్ ఐడియాస్ గోయింగ్ ఇన్ ఏ యూనిక్ స్టైల్? కంటెంట్ అండి. కంటెంట్ అండి. వాట్ ఆర్ యువర్ ప్లానింగ్ అండి? ప్రమోషన్స్ అన్ని సిటీస్లో ఎలా ప్లాన్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు,
మీరు ఏ ఊర్లో చేస్తున్నారు రిలీజ్, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏ స్టైల్ ఆఫ్ యూనిక్ స్టైల్లో చేస్తున్నారు? సార్ అది మీకు వస్తున్న నెక్స్ట్ 1-2 డేస్లో మీకు తెలుస్తుంది సార్, అది ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేదండి, యాక్చువల్లీ మేము ఫస్ట్ మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం కదండి. అది రిలీజ్ చేసినప్పుడు అందులో ద్వారకకి సంబంధించి, కృష్ణుడికి సంబంధించి ఒక డైలాగ్ చూసి స్వచ్ఛందంగా ఎవరైతే ఆయన ఇస్కాన్ ఆయన ఉంటారు చూడండి, ఆయన ట్వీట్ చేశారండి. ట్వీట్ చేసి ఆయన ఏమన్నారంటే, ఈ పోస్టర్లో ఒక పవిత్రత ఉంది, కృష్ణుడి గురించి మాట్లాడేది ఉంది, సో స్వచ్ఛందంగా ఎక్కడైతే ఒక 1000కి పైగా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో దాని మీద మేము పోస్టర్స్ పెడతాము అన్నారు. సో ఇప్పుడు ప్రతి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, ఇతర ఢిల్లీ కానీ అక్కడ బృందావనం ఉంది, అలా వేరే వేరే మల్టిపుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. సో బెటర్ ఇఫ్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద్వారకా. యా, ఫ్రమ్ బృందావన్ సార్. బృందావన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ద్వారకలో మేము ఏం చూసాం, కృష్ణుడు అడగాల్సినవి మేము అక్కడ చేయాల్సినవి చేస్తూ ఉంటాం ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ మాకు ఇన్విటేషన్ వచ్చింది ఏంటంటే ఢిల్లీ బృందావన్ ఇస్కాన్ ఉంది కదండి, అక్కడ మొదలు పెడుతున్నామండి. అక్కడ నుంచి ఇంకా మిగతా అన్ని కవర్ చేస్తామండి. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆడియన్స్ లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు క్వశ్చన్స్ అడగడానికి. ఎవరైనా మైక్ అక్కడ పాస్ చేస్తారా ప్లీజ్? జర్నలిస్ట్ మైక్ ఉందా? మాట్లాడండి. హలో, పేరు? చందు. ఎవరిని అడుగుతున్నారు క్వశ్చన్? సో ఇప్పుడు మనం ఆడియన్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు గారు, సో మనం ఆడియన్స్లోకి వెళ్ళే ముందు, ఫ్యాన్స్లోకి వెళ్ళే ముందు నా వైపు నుంచి ఒక క్వశ్చన్. సో అనుపమ గారు క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇప్పటివరకు అవన్నీ మేము ఒక కూల్గా చూసాం. ఈ సినిమాలో ఏమన్నా ఫైట్స్ అలాంటివి ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేశారా? యా అవునండి, మీకు గెటప్ చూస్తే అర్థమైపోతుంది కదండి. మంచి యాక్షన్, రన్నింగ్ ఇవన్నీ ఉంటాయండి. మోర్ దాన్ దట్ తను చాలా ఇంటెలిజెంట్, సినిమాలోనూ బయట కూడా. హాయ్ భయ, మీ పేరు చెప్పాలి ఫస్ట్. నా పేరు ఈశ్వర్. ఓకే, చందు అన్న, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. నేను కార్తికేయ సినిమా థియేటర్లో 3-4 టైమ్స్ చూశాను. థ్యాంక్ యూ. అప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. సో కార్తికేయలో మీరు పాముని హిప్నటైజ్ చేశారు, అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో ఈ పార్ట్లో అటువంటి ఇంట్రెస్టింగ్ అనే ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటాయండి, 100% ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆలోచించి చేసేలా కూడా ఉంటుంది. నెక్స్ట్, నా పేరు వరుణ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ లుక్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకటి ప్రొడ్యూసర్ విశ్వ గారికి, అండ్ ది నెక్స్ట్ వన్ ఇస్ నిఖిల్ భయ్యా మీకు. మీ ఫోన్ కాస్త దూరంగా పెట్టరా మైక్ కి? యా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ విశ్వ సార్ మీకు. So how does it feel to be like a pan-India producer or multi-language producer? Obviously that is taking yourself to the next stage. So how does it feel? And the second question, Nikhil Bhaiya meeku, చాలా లొకేషన్స్ చూసాము, చాలా కష్టపడ్డారు. It's evident in the trailer. What was your toughest part? సో వరుణ్, నా మెయిన్ బిజినెస్ వచ్చి ఐటీ అండి. సో మూవీ మేకింగ్ ఈజ్ అ ప్యాషన్. సో ఇలాంటి మూవీస్ తీయాలనే ఐ కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ సో దిస్ ఈజ్ హెల్పింగ్ మీ టు ప్రూవ్ వాట్ ఐ వాంట్ టు డూ. సూపర్. నెక్స్ట్, వెల్ నా ఆన్సర్ చెప్తాను. నా క్వశ్చన్ ప్లీజ్. వెల్ టఫెస్ట్ పార్ట్ ఏం లేదండి, మేము వివర్ షూటింగ్ రన్ ఆఫ్ కచ్ 55 degrees. అక్కడ వెళ్ళిపోయి మేము స్పితి వ్యాలీలో -20 degrees వెంటనే చేసుకుంటూ అలా 1 కాదు 2 కాదు 3 కాదు ఇంకా దేవుడిని తలుచుకుంటూ ఆ భగవంతుడి నుంచి ముందుకు వెళ్ళిపోయాం. అండ్ నాట్ జస్ట్ మీ అండి, ఆల్ ద యాక్టర్స్. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే కాదు చెప్తున్నాను, ఎందుకంటే నిజంగా అంత ఫేమస్ యాక్టర్స్ చాలామంది అంత రిస్క్ చేయరండి. హీరోయిన్స్ కూడా చాలా డెలికేట్గా ఉంటారు. బట్ ముగ్ధ, అనుపమ వాజ్ ఫెంటాస్టిక్. తను ఎక్కడ దూకమంటే దూకేసింది, మంచులో గించులో అసలు పట్టించుకోలేదు. హర్షకి అయితే కొంచెం హీట్ ఉన్నా చాలా కష్టపడ్డారు. సో ఐ థింక్ జస్ట్ నాట్ మీ, ఆల్ ద యాక్టర్స్ ఈ సినిమాని ప్రేమించి, ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు, ఐ థింక్ హీ ఆల్సో డెడ్ గ్రేట్ జాబ్. సో అందరు కలిసి కష్టపడిన సినిమా ఇది. సో ఐ హోప్ July 22 మీరు చూసి అప్రిషియేట్ చేస్తారు. అబీరా క్యారెక్టర్ ఉంది, అతను కూడా స్టేజ్ మీద రమ్మనండి. నెక్స్ట్ అబీరా. ఓకే, నెక్స్ట్ బ్రో, మీ పేరు? దురా. ట్రైలర్ చూసారు కదా, ఏం నచ్చింది మీకు ట్రైలర్లో? అనుపమ గారు వచ్చి నిఖిల్ అన్న,
అనుపమ గారే నచ్చారండి. మేడం మీకోసం ఒక డైలాగ్. మన ప్రైమ్ మినిస్టర్ పేరు నరేంద్ర మోడీ, నువ్వేనా జోడే. మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకోసారి ఇక్కడ ఓ అక్కడే. హాయ్. మన ప్రైమ్ మినిస్టర్ పేరు మోడీ, నువ్వేనా జోడే. కానీ సినిమాలో అనుపమ నా జోడి. సారీ బ్రో, ఒక సినిమా కాదు 2 సినిమాలు మళ్ళీ. ఓకే నెక్స్ట్ బ్రో, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నా పేరు వరుణ్ అండి, నేను ఏవికే గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే ఇందాక ట్రైలర్ చూసాక నేను డైరెక్టర్ చందు అన్న అండ్ హీరో నిఖిల్ అన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ప్లీజ్. నేను ట్రైలర్ చూసాక దాంట్లో నాకు యాక్షన్, థ్రిల్లింగ్, సస్పెన్స్, అడ్వెంచర్ 4 కనపడే. దాంట్లో ఇది ఏ కేటగిరీ మూవీ చెప్పగలుగుతారా? అసలు నీకు 4 కనపడ్డాయి కానీ నువ్వు ఒక్కడ కనపడలేదు మాకు. నువ్వే కనపడ. ఓకే వెల్ సినిమా మేము క్యాప్షన్ మేము పెట్టాం ఇండియా. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇది ప్రాపర్ అడ్వెంచర్ విత్ మంచి ఎంటర్టైనర్ అండి, అందులో డౌటే లేదు. ఇదేం డార్క్గా ఏమి ఉండదు. ఇప్పుడు రెడ్డి గారిని, హర్షాని, సత్య, ప్రవీణ్ వీళ్ళు పెట్టుకున్నాము అంటే 100% డార్క్ కాదు. ఇది ఒక అడ్వెంచరస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. హలో సార్. అనుపమ గారు హాయ్. నా పేరు స్నేహి. మూవీ ఎలాగో ఏక్ చేయకుండా బరాబర్ ఉంటుంది, అందరికీ తెలుసు అది. కాకపోతే అనుపమ గారి గురించి 1 క్యూటెస్ట్ థింగ్ నిఖిల్ గారు మీరు చెప్పాలి. అనుపమ గారి గురించి. అనుపమ గారి నుంచి క్యూటెస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పించారు బ్రో, చెప్పనా? ఓకే బ్రో, డైలాగ్ చెప్పనా? చెప్పేసాను. ముగ్ధ అలా స్మైల్ చేస్తూ ఉంటుంది, నేను కొంచెం హై ఉంటాను. నేను అనుపమ అంటేనే క్యూట్ అనుకోండి. అండ్ లాస్ట్ డైలాగ్ చెప్పండి. ఆయన ఈ డైలాగ్ అవసరం లేదు, అనుపమ ఆయనకి వెళ్ళి చూడాలి. చూసి లేదు ముగ్ధ డైలాగ్ చెప్పండి. ఓకే అనుపమ గారు మీకోసం దూకు చెప్పండి. మా ఊరి పేరు సింగారం, అనుపమ మా బంగారం. థ్యాంక్ యూ. ఓకే సూపర్. నెక్స్ట్ హలో, మీ పేరు? థ్యాంక్ యూ. నా పేరు కార్తికేయ బ్రో. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తీసుకున్నారు, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో కృష్ణుడిని తీసుకోవడానికి ఏమన్నా గల రీజన్? సార్ అంటే I'll just answer it. అంటే బేసిక్లీ కార్తిక్ అన్న పర్సన్ ఏదైతే ఉందో క్యారెక్టరైజేషన్, హీఈస్ బేసిక్లీ క్యూరియాసిటీ ఎక్కువ అండి. సో మైథలాజికల్ ఫ్యాక్ట్స్ కానీ మైథలాజికల్ మిస్టరీస్ కానీ వీడికి ఎక్కువ ఇంట్రెస్ట్. సో మన భారతదేశంలో మన కల్చర్ గురించి చాలా మిస్టరీస్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవిటిని బయట తీద్దామని చెప్పి, అవిటి గురించి మాట్లాడతామని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ సినిమా తీశారు చందు గారు. ఈ కార్తిక్ అన్నోడు అలాంటి మిస్టరీలోకి వెళ్తే, 5000 సంవత్సరాల కింద జరిగిన మిస్టరీలోకి వెళ్తే ఎలా ఉంటుందని ఊహించి ఆయన రాసింది. సో ఈ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ ఫర్ దాట్. అందుకే సెకండ్ పార్ట్. పార్ట్ 3లో అంటే ఏది? పార్ట్ 3లోనా? హలో చెప్పండి, మీ పేరు? నా పేరు వీరేష్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నిఖిల్ అన్న మీకే. బై చెప్పండి. సో యాక్చువల్గా కార్తికేయ 1లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సస్పెన్స్కి కామెడీ అంటే జోడిస్తే ఫార్ములా సూపర్ హిట్ అని. సో దీంట్లో కూడా అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వైభవ్ హర్ష ఉన్నారు, ఇంకేం కావాలి మీకు? సత్య ఉన్నాడు. అంటే మాకు చందన్న ఆన్సర్ చెప్పాలి ఒకసారి. సేమ్ అండి, సస్పెన్స్కి కామెడీతో పాటు అందం కూడా జోడు చేసాం ఈసారి. ఓకే, లాస్ట్ టైం కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. 1 క్వశ్చన్ అన్నా, ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. ట్రైలర్ గుర్తుండిపోద్ది అన్న మెమొరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. నీ పేరు? మహబూబ్. హ్యాపీ బర్త్డే, లవ్ యూ అన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అనుకోమా అన్నా. ఒక్క క్వశ్చన్ అన్నా, నిఖిల్ నీ గురించి ఒక్కటి చెప్తా. అడగండి. అన్నయ్య ఫ్యాన్స్ మంగళగిరిలో ఉంటారు, బ్యానర్స్ మామూలుగా ఉండవు. మంగళగిరి అడ్డ, నిఖిల్ అన్న అడ్డ.
ఓకే నేను వస్తాను, నేను వస్తుంటాను, వచ్చి ఈసారి మీ అందరిని మళ్ళీ కలుస్తాను, మనం పార్టీ చేసుకుందాం. ఓకేనా? రిలీజ్ తర్వాత one last question. మైక్ ఎవరు పాస్ చేస్తారు? చందు one last question. హలో యా ప్లీజ్ టెల్ మీ. అన్న నిఖిల్ అన్న, నేను మహేష్ దాసరి. అప్పుడప్పుడు ట్విట్టర్లో రిప్లైస్ ఇస్తావు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. థ్యాంక్ యూ మహేష్ గారు. అన్న ఇక్కడ అన్న ఓకే అన్న, నాకు చిన్న కోరిక ఉంది. ఏంటంటే ఏ ఫ్యాన్ కానీ, నేను డై హార్ట్ ఫ్యాన్ అన్న, ఏ ఫ్యాన్ కానీ ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే తన ఫ్యాన్ ఉంటాడు కదా, తన ఫేవరెట్ హీరో ముందు తను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తన హీరో వినాలని కోరుకుంటాడు. ఇప్పుడు చాలా మాట్లాడాలందుగా అంత టైం లేదు, బట్ హార్ట్ఫుల్లీ ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అన్న నేను హ్యాపీ డేస్ సినిమా వచ్చింది, స్కూల్ వల్ల నేను థియేటర్కి వెళ్ళలేకపోయాను. దాని తర్వాత డివిడి వచ్చినప్పుడు చూశాను, ఒకటే రోజు 4 times చూశానన్న. ఆ తర్వాత నుంచి నీ సినిమా యువత నుంచి ప్రతి సినిమా థియేటర్లోనే, నీ మూవీ రిలీజ్ అయింది. ఇక్కడ కిందికి వచ్చి ఒక హక్ ఇస్తాను రా, వచ్చే. ఎందుకంటే నేను ఈ హగ్ మీ అందరికి ఇచ్చినట్టండి, మీ అందరికి నేను ఇవ్వలేను కాబట్టి మహేష్కి ఇస్తాను. సో ఇట్స్ లైక్ మహేష్ గివింగ్. అనుపమ ఫ్యాన్ని. నేను 7th క్లాస్ చదివేటప్పుడు అనుపమాని ప్రేమను చూశాను. నువ్వు సినిమా అన్నిసార్లు చూసావు, నన్ను జస్ట్ సపోర్ట్ చేసావు. సో ఆల్వేస్ లవ్ యూ. అండ్ నా గ్లాసెస్ ఎలా నాకు సూట్ అవ్వట్లేదని చెప్పారు. What a moment to Mahesh today. Actually, మీరందరూ టీమ్ కి you made their day. Actually గా అందరికి చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చారు ఇవాళ. Amazing. Thank you so much everybody. మీడియా ఫ్రెండ్స్ అందరికి, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడికి విచ్చేసిన నిఖిల్ గారి ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ. సో కార్తికేయ 2 ట్రైలర్ ని షేర్ చేయండి, అందరికి చెప్పండి. మన సినిమా July 22 వస్తుంది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ I want to thank the media for coming here all the way. మీడియా అందరికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్రమోట్ ద ఫిల్మ్. మా సినిమా ఒక మంచి సినిమా. థ్యాంక్ యూ మీడియా ప్రేక్షకులకు కూడా. I hope you like it sir, and I hope you. Thank you so much.